49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్. నమస్కారం. సురేష్ గారు, ఇప్పుడు అమెరికా లేటెస్ట్ మ్యాప్ మనం చూస్తే అందులో ఆక్యుపైడ్ కాశ్మీర్ కావచ్చు, లేకపోతే ఆక్సాచిన్ కావచ్చు, ఇది ఈ చాలా కాలం నుంచి చాలా సున్నితమైన ప్రాంతాలు. అయితే వీటిల్ని అమెరికా లేటెస్ట్ మ్యాప్లో, అధికారిక మ్యాప్లో చూపించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే కాశ్మీర్ చాప్టర్ క్లోజ్ అని పాకిస్తాన్కి పంపిస్తుందా, లేకపోతే ఈ ఆక్సాచిన్ విషయంలో చైనాకి ఒక స్ట్రాటజిక్గా ఒక ప్రొవోక్ చేస్తున్నట్టు భావించాలా మనం? ఈ మ్యాప్ రిలీజ్ చేసిన మన ఈ ట్రేడ్ అగ్రిమెంట్ చేసినప్పుడు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ దీని గురించి డీటెయిల్స్ ఇస్తూ ఆ మ్యాప్ పెట్టారు. యూజువలీ మ్యాప్స్లో చాలా కేర్ఫుల్ ఉంటారు. సో ఇది కార్టోగ్రఫిక్ స్ట్రాటజీ అంటున్నారు, మనం యూజ్ చేసే వర్డ్ ఇప్పుడు. అది కార్టోగ్రఫీ అంటే మ్యాప్స్ గురించి. ఇది ఎందుకు చేశారనేది ఇప్పుడు కూడా క్లియర్ లేదు. ఎందుకంటే ఇది ఒఫీషియల్ పొజిషనా, లేకుంటే ఈయన తప్పుగా చేశాడా? తప్పుగా చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు భారతదేశం మ్యాప్ మనమైతే అట్లనే పెడతాం, ఎప్పుడు ఫుల్ జమ్మూ కాశ్మీర్ చూపిస్తాం మనం. కానీ మనకు తెలిసిందే, ఇటువైపు ముక్క కాశ్మీర్ వైపు నెహ్రూ గారు ఇచ్చేశారు, ఇటువైపు మళ్ళీ ఆయన చైనాకి అప్పగించేశారు. 37,000 స్క్వేర్ కిలోమీటర్ ఇక్కడ కూడా చాలా మటుకు స్క్వేర్ కిలోమీటర్ అదే. సో ఇది పరిస్థితి. సో యుఎస్ వైపు నుంచి మార్పు ఉందా అంటే బహుశా ఉండొచ్చు. ఎందుకంటే ఇట్లా నేను చెప్పాను చూడండి, మ్యాప్స్ రిలీజ్ చేయడం అని చాలా క్రూషియల్గా ఉంటుంది. అది కూడా రిలీజ్ చేసిన తర్వాత ఏదైనా కాంట్రవర్సీ వస్తే వాళ్ళు అప్పుడే దాన్ని కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు దాకా కరెక్షన్ ఏం జరగలేదు. అంటే తెలియక చేసింది కాదు, తెలిసి చేసింది. దాంతో తెలిసిపోతుంది మనకి, తెలిసి చేసింది, కావాలని చేశారని. వాళ్ళు ఎందుకు చేశారనేది అది ఇంకో ప్రశ్న ఉంటుంది. ఎందుకంటే చైనా అయితే డెఫినెట్ ప్రొవోక్ చేయడానికి చేస్తారు. అది దాంట్లో రేపు టిబెట్ చూపిస్తే కూడా మనం ఏం చెప్పలేము, ఇల్లీగల్ ఆక్యుపేషన్ అంటారు టిబెట్. అట్లనే ఇటువైపు పాకిస్తాన్ వైపు రేపు బలూచిస్తాన్ కూడా అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అక్కడ. కానీ అది చెప్పట్లేదు, బలూచిస్తాన్ గురించి ఎక్కువ మాట్లాడారు యుఎస్. కానీ మన వైపు నుంచి మనం ప్లీజ్ చేయడానికి చేశారా, లేకుంటే మన మ్యాపే వాడుకున్నారా యుఎస్, అది కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు యూజువలీ నేను చెప్పాను చూడండి, ఏదైనా జరిగితే కాంట్రడిక్ట్ చేస్తారు, ఇమ్మీడియట్గా కరెక్షన్ చేస్తారు. లేదు ఇట్లా పెట్టిన మ్యాప్ తప్పైందని చెప్పి కరెక్షన్ చేస్తారు. అది చేయలేదు ఇప్పుడు దాకే. దాని మీనింగ్ ఏంటంటే డెఫినెట్గా ఇది జరుగుతుంది, ఇది జరిగిందే, కావాలని చేశారని నా డౌట్. తెలియక చేసింది కాదు, ఎందుకంటే లేటెస్ట్గా యూఎస్ మ్యాప్లో అక్కడ వెనిజులా ఇవన్నీ కూడా కలిపేసుకున్నారు కదా. అక్కడ ట్రంప్కి ఎట్లా అయిపోయిందంటే గ్రీన్లాండ్ కూడా వేసుకుంటారు, కెనడాని కూడా చూసాం, వైట్ హౌస్లో పెట్టి కెనడాని కూడా చూపించారు ఒకసారి. సో ఆయనకి థ్రిల్ ఏంటంటే అదే, దట్ ఐఎమ్ ఏబుల్ టు కంట్రోల్ ఆల్ దీస్ ప్లేసెస్ అని. కానీ మన వైపు ఉన్న మ్యాప్లో మళ్ళీ యూఎస్ వేసుకోవడం కానీ ఉండదు. కానీ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ గుడ్. కాదు, వాళ్ళ మ్యాప్లో మనం వేసుకోవడం కాదు, మ్యాప్లో డిప్లొమసీ లాగా. అదేంటారా. సో మన మ్యాప్ అక్కడ వేసుకోలేదు ఆయన, కానీ మన మ్యాప్ని కరెక్ట్ చేశారు వాళ్ళు. సో డిప్లొమాటిక్గా ఎస్, ఇట్స్ అ గుడ్ మూవ్. కానీ దాన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటారో మనం చూడాల్సింది. ఎందుకంటే ఈ ట్రంప్ ఉన్నదాకా ఆయన ఎప్పుడు మారుతూనే ఉంటుంది ఆయన స్ట్రాటజీ. ఒకరోజు పెళ్లి నల్ల మళ్ళీ నెక్స్ట్ తెల్ల అంటాడు, అదే ప్రాబ్లం ఆయనతో. ఇప్పుడు చేశారు, వాళ్ళు రేపు మళ్ళీ మార్చితే మళ్ళీ మనం ఇంకో షో చేయాల్సి వస్తుంది దాని మీద, ఎందుకు మార్చారని చెప్పేసి. సో రెండు వైపుల నుంచి ప్రాబ్లం చూద్దాం, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి ఇట్లాంటి సిమిలర్ మ్యాప్స్ మళ్ళీ రిలీజ్ చేస్తే, ఇంకేదైనా ఇన్స్టెన్స్లో, ఇంకేదైనా ఒప్పందంలో ఇట్లాంటి మ్యాప్స్ రిలీజ్ చేస్తే డెఫినెట్గా పాకిస్తాన్కి ఒక సంకేతం, చైనాకు కూడా ఒక సంకేతం. ఇందులో రెండు, ఒకటే పాకిస్తాన్ దీన్ని ఎట్లా చూస్తుంది, రెండోది చైనాని ప్రొవోక్ చేసినట్టు కాదా ఇది? చైనా పాకిస్తాన్ ఒక్క మాట కూడా చెప్పారండి, నేను అనుకుంటాను కండెమ్ చేస్తారు. ఈ కండెమ్ యునైటెడ్ స్టేట్స్ మ్యాప్ దట్ షోస్ ఆజాద్ కాశ్మీర్ అంటారు వాళ్ళు, ఆజాద్ కాశ్మీర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా అంటారు. అది మనం ఇగ్నోర్ చేయాల్సింది. కానీ చైనా వైపు అది కాదు, చైనా వైపు పెద్ద గేమ్ ఉంది. ఎందుకంటే చైనా వైపు అయితే డెలిబరేట్ చేస్తుంటారు వీళ్ళు. చైనాని తైవాన్ వైపు వాళ్ళకి ఇష్యూ ఉంది, ఇటు టిబెట్ వైపు ఓల్డ్ ఇష్యూ ఒకటి పడింది, ఇది కొత్తది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనాని వాళ్ళు యుఎస్ కావాలని చెప్పి ప్రొవోక్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి జియో పొలిటికల్గా చైనాతో అసలు పడదు, భారతదేశానికి మేము సపోర్ట్ ఇస్తున్నాం అని చెప్పి చూపించడానికి చేసిన పని ఇది. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసిందే, గల్వాన్ కానివ్వండి, దాని తర్వాత జరిగిన కాంట్రవర్సీస్లో మనం జనరల్ నర్వానే బుక్లో చూసాం మనం, అది కాంట్రవర్సీ జరిగినప్పుడు అక్కడ చైనీస్ ట్రూప్స్ వచ్చి ఉండడం ఏంటి, అక్కడ మన వైపు వచ్చి రావడం, మళ్ళీ మన అక్కడ వెళ్ళడం, ఇదంతా నడుస్తున్నప్పుడు ఇప్పుడు యూఎస్ సపోర్ట్ మనకి ఉంటుందని చాలా క్లియర్గా తెలిసిపోయింది అన్నమాట. రేపు ఏదైనా ఘర్షణ జరిగితే అక్కడ ఉద్రిక్తతలు, ఇట్ హ్యాపెన్స్, జరగకూడదని మనందరూ కోరుకుంటాం. కానీ జరిగిందనుకోండి, దెన్ యుఎస్ సపోర్ట్ భారతదేశం చాలా క్రూషియల్ అవుతుంది. చైనాని డెఫినెట్గా, ఎందుకంటే జియో పొలిటికల్గా పవన్ గారు ఇది చూడాల్సి అంటే లాంగ్ టర్మ్ గేమ్ చూడాలి మనం.
మన షార్ట్ టర్మ్ గేమ్ చూస్తున్నాం, ఇవాళ ఏంటి రేపేంటి అని కాదు. యుఎస్ ఒక లాంగ్ టర్మ్ గేమ్ చూస్తున్నాం. అది ఏ అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినా కానీ మీరు చూడండి, వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళు అదే మెయింటైన్ చేస్తారు, వాళ్ళ పాస్చర్ మార్చర్ వాళ్ళు. అది యుఎస్ ముందు నుంచే ఉంది ఆ పాస్చర్. అది చైనా కానివ్వండి, మీరు ఇప్పుడు నార్త్ కొరియా తీసుకోండి, అట్లనే క్యూబా, మొన్నదాకా వెనుజువేలా, ఇట్లాంటి రాష్ట్రాల మీద ఏ ప్రెసిడెంట్ వచ్చినా కానీ వాళ్ళ వైఖరి మారదు, అదే ఉంటుందన్నమాట. సో ఇది కూడా బహుశా అదే ఉండొచ్చు, దట్ దెర్ ఇస్ అ సటిల్ మూమెంట్ టువర్డ్స్ అదర్ సైడ్. అది చైనాని ఒక మెసేజ్ పంపిస్తున్నారు, మాతో మంచిగా ఉంటే మేము మిమ్మల్ని చూసుకుంటాం, మాతో మీరు గొడవ పెట్టుకుంటే మేము ఇట్లాంటి పనులు చేస్తాం. అంటే ఈ ఇండియా చైనా యాక్సిస్కి ఇది ఒక డిప్లొమాటిక్ బ్రేక్ లాంటిది కదా ఇది? ఇండియాకి ఏం ప్రాబ్లం లేదు, మనం అంటాం మనం ఏం చేయాలి, వాళ్ళు పెట్టుకున్నారు మ్యాప్ మేమేం చేయాలంటారు. మనమైతే ఎట్లని చూపిస్తున్నాం అక్సాయ్ చిన్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఇండియా అని. వాళ్ళు పెట్టుకుంటే మనకు ఒక స్టాంప్ లాగా అయిపోతుంది. మనం చూడాల్సింది ఏంటంటే పవన్ గారు, ఇంకా దీనికన్నా ఇంపార్టెంట్, రేపు యూకే ఒక మ్యాప్ రిలీజ్ చేస్తుంది అనుకోండి, ఏం మ్యాప్ పెడతారు అది చూడాల్సింది. ఎందుకంటే మనం ఎప్పుడు చూస్తాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టెంట్గా క్లారిఫికేషన్ ఇస్తుంటారు, ఈ మ్యాప్లు పెడతారండి బీబీసీ లాంటి వాళ్ళు, కావాలని చెప్పి మొత్తం తీసేసి అక్సాయ్ చిన్న ముక్కు చూపిస్తారు జమ్మూ కాశ్మీర్కి, డిస్ప్యూటెడ్ టెరిటరీ అని చెప్తారు ఏమైనా చెప్తే. ఇది మనం అడ్డుకోవాలి. గూగుల్ మ్యాప్స్లో కూడా అట్లా అంతే ఉంటుంది. సో వీ షుడ్, మన పవర్, వీఆర్ పెద్ద మార్కెట్ అండి, 140 కోట్లు ఉన్నాం మనం. మన మార్కెట్లో గూగుల్ అమ్ముకోవాలంటే గూగుల్ షుడ్ కరెక్ట్ ద మ్యాప్ విత్ ఇన్ అవర్ ఏరియా అట్లీస్ట్. మీరు ఇంటర్నేషనల్లీ మీరు కరెక్ట్ చేయకపోయి, గూగుల్ ఎట్లా చేస్తుందంటే, పవన్ గారు, సురేష్ గారు ఎక్కడి నుంచి మ్యాప్ చూస్తున్నారు, ఏ ఐపీ అడ్రస్ నుంచి చూస్తున్నారు, భారతదేశంలో ఐపీ అడ్రస్ అయితే మన కరెక్ట్ మ్యాప్ పెడతారు. మీరు యూరోప్ నుంచి యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, అది డిస్ప్యూటెడ్ మ్యాప్ చూపిస్తారు. ఇది స్ట్రాటజీ. ఇప్పుడు నేను కూడా ఇదే ఆలోచిస్తున్నా, కానీ ఈ మ్యాప్లో అయితే రీజన్ వైజ్ కాదు కదా, ఇది ఒక ప్రెస్ నోట్ లాగా రిలీజ్ చేశారు. సో దాంతో క్లారిఫికేషన్ ఉంది, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ గూగుల్ మ్యాప్ని మీరు ఎప్పుడు బిలీవ్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు ఇటువైపు ఒకటి చూపిస్తారు, అటువైపు ఒకటి చూపిస్తారు. మీ ఐపీ అడ్రస్ మీద ఉంటుంది, మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నారు దాన్ని బట్టి మ్యాప్ మార్చుతారు వాళ్ళు. అది చాలా క్లియర్. ఈ పాకిస్తాన్ మొదటి నుంచి కాశ్మీర్ని అంతర్జాతీయ వివాదంగా చెప్తోంది. ఇప్పుడేమో అమెరికా ఏమో వాళ్ళ మ్యాప్లో ఇండియాలో చూపిస్తుంది. అంటే ఉగ్రవాదాన్ని కొనసాగిస్తే మా రియాక్షన్ ఇట్లాగే ఉంటుంది అని ఏదో ఒక మెసేజ్ పంపిస్తుందా అమెరికా? మోర్ దెన్ దాట్, మీరు చూడండి, ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి జరిగే దాడుల్ని యుఎస్ కండెమ్ చేయట్లేదు, బలూచిస్తాన్ చేస్తున్న వాళ్ళ దాని మీద వాళ్ళు ఖండిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు కూడా డోర్ ఓపెన్ పెట్టుకున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి బగారం ఎయిర్ ఫోర్స్ బేస్ కావాలి వాళ్ళకి. కరెక్ట్. ఆఫ్ఘాన్ వాళ్ళు ఇవ్వట్లేదు, అది ఇస్తే వాళ్ళకి చైనా పక్కన వెళ్ళి కూర్చుంటారు యునైటెడ్ స్టేట్స్. సో బహుశా ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా పాకిస్తాన్ రిజీమ్ని కూడా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ అనేది డబ్బుల మీద నడుస్తుంది, లంచాల మీద ఉంటుంది. అసీం మునీర్ ఉండండి, ముందు జియాల్ హక్ ఉంటే, దానికన్నా ముందు పర్వేజ్ ముషరఫ్ నడిమిట్లో వచ్చింది, అందరు ఉన్నారు. ఈ జనరల్స్ అంతా ఫస్ట్ లండన్లో పెద్ద ఒక ఇల్లు కొనుక్కుంటారు, ఫస్ట్ పని చేసే అది వాళ్ళదే. పొలిటీషియన్ కూడా మీరు చూడండి, ఈవెన్ మన వైపు ఉన్న కాశ్మీరీ పొలిటీషియన్స్ ఇల్లంతా లండన్లో ఉంది. అది ఫరూక్ అబ్దుల్లా ఉండొచ్చు, ఒమర్ అబ్దుల్లా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మహబూబా ముఫ్తీ, వీళ్ళందరూ తీసుకుంటారు ఇల్లు లండన్లో కొనుక్కుంటారు ఫస్ట్. సేమ్ పాలసీ పాకిస్తాన్ ఫాలో చేస్తారు. యూఎస్కి ఇదంతా తెలుసు, వాళ్ళకి తెలియకుండా కాదు ఇది. ఎవరికి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉందో వాళ్ళకంతా చాలా క్లియర్గా తెలుసు అనమాట. ఇప్పుడు వాళ్ళకి పాకిస్తాన్ ఎందుకు కావాలంటే 2 కారణాలు. ఒకటి, రేర్ ఎర్త్స్ కావాలి అక్కడి నుంచి. రెండవది, చైనా అక్కడ రాకుండా చూసుకోవాల్సింది. చైనా వాళ్ళ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి తీసుకొచ్చిన రోడ్ మీకు గుర్తుంటుంది, కరకోరం హైవే నుంచి మొత్తం తీసుకొని పాకిస్తాన్ వైపు వచ్చి కరాచీ హార్బర్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదొక షార్ట్ కట్ లాగా ఉంటుంది చైనాకి, మొత్తం తిరిగి రాక్కర్లేదు సౌత్ చైనా సీతో. ఇది ఆపడానికి యుఎస్ అక్కడ వచ్చి కూర్చున్నారు వాళ్ళు. యుఎస్ ఉన్నప్పుడు దాకా చైనా వాళ్ళు రారు. ఏ రోజు యుఎస్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారో చైనా వాళ్ళు దిగుతారు అక్కడికి. సో అక్కడ పాకిస్తాన్ ఒక నోటీసు, చైనాకు ఒక నోటీసు, మీరు అటువైపు వెళ్తే మ్యాప్ ఇది, వాళ్ళ దగ్గర కూడా మీరు ఎక్కువ గొడవ చేయకూడదు, మీ మ్యాప్ ఇది అని వేసేసారనమాట. సో 2 సైడ్లకు ఒక సటిల్ మెసేజ్ పంపించారు, దట్ దిస్ ఈజ్ అవర్ లేటెస్ట్ పొజిషన్ అని. కరెక్షన్ రాకుంటే మంచిగా ఉంటుంది, రేపు పొద్దున్న దాకా వెయిట్ చేద్దాం ఒకసారి, 24 hours రియాక్షన్ టైం ఉంటుంది. లేదు మ్యాప్ కరెక్షన్ ఉంది, ప్రొటెస్ట్ ఉంది, చైనా వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసి, చైనా మన వైపు కూడా చూడండి పవన్ గారు, అరుణాచల్ ప్రదేశ్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు కూడా అంటారు పార్ట్ ఆఫ్ టిబెట్ అంటారు వాళ్ళు. మొన్న ఎవరో మాట్లాడుతూ ఐ థింక్ వాజ్ ఇట్ జయశంకర్ ఆర్ రాజ్నాథ్ సింగ్, నాకు తెలియదు, కానీ చైనా బార్డర్ డిస్ప్యూట్ అట్ అరుణాచల్ ప్రదేశ్ అనగానే చైనాతో ఏదో డిస్ప్యూట్ ఉంది, బార్డర్ డిస్ప్యూట్ ఉందని ఎవరో అడిగారు. ఐ థింక్ ఇట్ వాస్ జయశంకర్. యూఎస్కి వెళ్ళినప్పుడు అడిగారు అనుకుంటా ప్రెస్ వాళ్ళు ఎవరు, కానీ ఆయన చాలా మంచి జవాబు ఇచ్చారు. ఎవరు ఇచ్చారో కానీ మన వైపు నుంచి వెళ్ళిన జవాబు ఇది ఏంటంటే, చైనాతో మాకు డిస్ప్యూట్ ఏం లేదా, చైనాతో మనకు బార్డరే లేదన్నారు. తర్వాత నాకు డిడ్ంట్ స్ట్రైక్ మీ, తర్వాత ఆలోచించినప్పుడు లోడెడ్ స్టేట్మెంట్, కరెక్ట్, మనకు బార్డర్ ఉంది టిబెట్తో,
మన టిబెట్ ఆక్యుపేషన్ ఇవాళ దాకా అంగీకరించలేదు. దలైలామా వచ్చి ఇక్కడ కూర్చున్నారు మన దగ్గర. అవును. సో మనకు బార్డర్ లేదే. దేర్ ఇస్ నో బార్డర్ డిస్ప్యూట్ విత్ చైనా. అరుణాచల్ ప్రదేశ్ టిబెట్తో బార్డర్ ఉంది. మళ్ళీ ఏం బార్డర్ గురించి మాట్లాడుతున్నారు మీరు? సో చైనాకు ఒక సటిల్ మెసేజ్ వెళ్ళిపోయింది అనమాట. ఉమ్, మీరు మా దగ్గర వచ్చి అరుణాచల్ ప్రదేశ్ గొడవ చేస్తే ఇది వీ విల్ యూజ్ దిస్ అస్ అ స్ట్రాటజీ. టిబెట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్పేసి ఉమ్, అది మనం ముందు నుంచే చేయాలండి. మనం చేసిన తప్పు అది పవన్ గారు. అయితే బేసిక్లీ దలైలామా ఇక్కడ పారిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు టైం నుంచి మన ఆ టైంలో టిబెట్ని చాలా సపోర్ట్ చేస్తుండే. మీకు గుర్తుంటుంది, ఏ చైనీస్ లీడర్ అయినా ఢిల్లీకి వచ్చినప్పుడు పెద్ద ఒక డెమాన్స్ట్రేషన్ నడుస్తుంది. టిబెటియన్ కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది అవును, ఢిల్లీలో కూడా. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుండే వాళ్ళ టిబెటియన్ ఫ్లాగ్ పట్టుకొని. అవును. అది కాకుండా హాలీవుడ్ యాక్టర్స్ రిచర్డ్ గేర్ లాంటి యాక్టర్స్ అంతా చాలా మంది సపోర్ట్ చేస్తుండే మూమెంట్. కానీ లాస్ట్ ఒక 15-20 సంవత్సరాల నుంచి తగ్గింది అది చాలా మటుకు. ఇప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదు. అంటే ఐదర్ దలైలామా యాక్సెప్టెడ్, టిబెట్ పోయింది మా చేతి నుంచి అని చెప్పారు కూడా అని చాలాసార్లు. అది ఉమ్, మాకు టిబెట్ మీద ఇంకా ఏం అధికారం లేదు, వాళ్ళు చైనీస్ వాళ్ళు పరిపాలిస్తున్నారు అదంతా. కానీ మా మీద అత్యాచారాలు చేస్తున్నారు, అక్కడ మా మొనాస్ట్రీలు కొట్టుపడేస్తున్నారు, మా అక్కడున్న ఏం చెప్తారు బుద్ధిస్ట్ మాంగ్స్ని కూడా టార్చర్ చేస్తున్నారు, చాలా మటుకు అలిగేషన్స్ చేశారు. కానీ ప్రొటెస్ట్ అంతా బంద్ అయిపోయింది. సో దలైలామాస్ యాక్సెప్టెడ్. కానీ మనం యాక్సెప్ట్ చేయకూడదు. మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు దట్ టిబెట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ చైనా. మనది ఎప్పుడు ఒక బాయిలింగ్ ఇష్యూగా పెట్టుకోవాలి. అది ఉమ్. దీనికి పనికి వస్తుంది. అది కూడా ఈ అక్సై చైన్ ఇష్యూతోని వీ షుడ్ నౌ ప్రొటెస్ట్ సేయింగ్ వీ డోంట్ యాక్సెప్ట్ టిబెట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ చైనా. ఓకే, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మ్యాప్ డిప్లొమసీ ఇప్పటిదాకా మనం ఆడలేదు. ఇప్పుడు అమెరికా ద్వారా ఆ ఆట మొదలైంది అనుకోవాలా? కార్టోగ్రఫిక్ డిప్లొమసీ అంటారు ఆ, దాన్ని. కార్టోగ్రఫిక్ డిప్లొమసీ మారింది. ఎందుకంటే ఇప్పుడు కూడా కాదు, ఇది మీరు లోకంలో ఎక్కడైనా డిస్ప్యూటెడ్ టెరిటరీ వస్తుంది చూడండి, ఉమ్, అక్కడంతా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి ఒక లైన్ ఉంది కాల్ డురాండ్ లైన్. ఉమ్, ఉమ్, అవును. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినప్పుడు గీత పెట్టేసి మన వైపు మక్మోహన్ లైన్ అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్ పెట్టి ఇక్కడ కూడా అదే చేశారు. గీత గీసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఉమ్, ఆఫ్ఘాన్ వాళ్ళు అంటున్నారు మేము అంగీకరించాము. పాకిస్తాన్ ఏమంటున్నారు, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర మీరు ఈ లైన్ రెస్పెక్ట్ చేయాలంటున్నారు. ఉమ్, ఏ లైను, మాకు అసలు లైనే లేదంటున్నారు వాళ్ళు. ఇక ఆలోచించండి ఇప్పుడు. సో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినప్పుడు చేసిన మెస్ అంతా ఇప్పుడు మన మీద వచ్చి పడ్డది. ఉమ్, కర్తార్పూర్ కారిడార్ అని మీకు తెలిసి ఉంటుంది, పంజాబ్ వైపు టువర్డ్స్ పాకిస్తాన్. ఉమ్, వన్ ఆఫ్ ద మోస్ట్ హోలియెస్ట్ వాళ్ళ గురుద్వారా పాకిస్తాన్లో ఉంది. మన దగ్గర నుంచి కనిపిస్తుంది 2 కిలోమీటర్ దూరంలో. ఉమ్, అది మ్యాప్ డ్రా చేసినప్పుడు లైన్లో కొట్టేస్తే అయిపోతుండే కదా, మన దగ్గర ఉంటుండే కదా అది. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి వీజా తీసుకోవాలి. ఎక్కడ 2 కిలోమీటర్లు వెళ్ళడానికి భారత్ సరిహద్దు నుంచి అక్కడికి వెళ్ళడం 2 కిలోమీటర్స్ వీజా తీసుకోవాల్సి వస్తుంది. ఉమ్, పాకిస్తాన్కి పెద్ద బిజినెస్ అయిపోయింది అది. ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి వీజా, వాళ్ళకి డబ్బులు, వాళ్ళ ఖర్చు, వీళ్ళంతా అక్కడ వెళ్ళి ఖర్చు పెడతారు డబ్బులు. అదంతా హోటల్ కానీ స్టాఫ్ కానీ మిగతా అన్నీ. సో ఈ బ్రిటిష్ వాళ్ళు చేసి వెళ్ళిన తప్పులన్నీ మనం ఇప్పుడు సహిస్తున్నాం. అండ్ అన్ఫినిష్డ్ ఎజెండాగా నెహ్రూ చేసి పెట్టిన బ్లండర్లు, ఒకటి అక్సై చైన్ కానివ్వండి, ఒకటి పాకిస్తాన్. మన అందరూ తెలిసిందే ఈ సోకాల్డ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇప్పుడు మన పాకిస్తాన్ వాళ్ళ ఆజాద్ కాశ్మీర్. ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనదే ఉండే. ఆ రోజు సర్దార్ పటేల్ గారు క్లియర్గా చెప్పారు, మీరు ఆర్మీని పంపించండి, రాజా హరి సింగ్ యాక్సెషన్ కోసం వెయిట్ చేయకండి. వినలేదు నెహ్రూ. లేదు ఏం జరగదు, పాకిస్తాన్లో ఎవరు రారు, అది ఇది అని చెప్పి. ఏమైంది లాస్ట్లో? వచ్చినప్పుడు హరి సింగ్ ప్యానిక్డ్, సంతకం పెట్టేశారు యాక్సెషన్ డాక్యుమెంట్. ఆ రోజు విపి మేనన్ తీసుకొచ్చి ఈ గెవ్ ఇట్ టు సర్దార్ పటేల్. ఆ రోజు ఆర్డర్ చేశారు ఇండియన్ ఆర్మీని వెళ్ళిపోమని కాశ్మీర్. అది 2 రోజుల ముందు జరుగుతున్న ఈ ఆజాద్ కాశ్మీర్ కూడా మన వైపే ఉంటుండే. ఉమ్, అది పిఓకే అని మనం చెప్తున్నాం. పిఓకే కూడా అవి నావసోన్లీ. చాలామంది మన దగ్గర నేతలు చెప్తుంటారు మనం వెళ్ళి ఉంచుకోవాలి, 22 అసెంబ్లీ సెగ్మెంట్లు ఇచ్చాం వాళ్ళకి అక్కడ అని చెప్పుకోవడానికి అంతా బాగానే ఉంటుంది. కానీ అక్కడ వెళ్ళి మీరు ట్రై చేయండి ఒకసారి, దానికంటే పెద్ద గొడవ అవుతుంది అనమాట. ఆల్రెడీ మనకు జమ్మూ కాశ్మీర్లో ఇనఫ్ హెడేక్స్ అదేర్, ఉమ్, మళ్ళీ వెళ్ళి అది కూడా తీసుకుంటే ఇంకా పెద్ద హెడేక్ అవుతుంది అనమాట. ఓకే. చూద్దాం. అక్కడున్న ప్రజలు కొట్లాడి మాకు భారతదేశం వైపు రావాలంటే వీఆర్ మోర్ దెన్ విల్లింగ్ టు టేక్. ఈ ఆక్సాజిన్ ఏంటి ఒకసారి దాన్ని చెప్పండి చూసేవాళ్ళు. అక్సై చైన్ ఏమైందంటే 62-65 వార్ తర్వాత కూడా 60-65 నడిమిట్లో కూడా నెహ్రూ ఏమన్నారంటే అక్కడ ఏం లేదు, ఉమ్, నథింగ్ గ్రోస్ దేర్. నేను వెళ్ళాను లదాఖ్కి, ఐ వెంట ఇన్ 2024 ఎలక్షన్ కన్నా కొన్ని రోజుల ముందు వెళ్ళాను, 2 సంవత్సరాల ముందు. వెళ్తే కూడా అక్కడ ఒక ఫీలింగ్ ఉంది వాళ్ళకి, మనం వారిని కేర్ చేయట్లేదని చెప్పి లదాఖీస్కి. అక్సై చైన్ గుంజుకెళ్ళినప్పుడు నెహ్రూ ఏం చేయలేదు. ఉమ్, నెహ్రూ ఏమన్నా అంటే అక్కడ ఏం రాదులే, ఒక గడ్డి కూడా ఒక గురువు కాదు, ఎందుకు మనకి అక్కడ అని చెప్పారు. అక్కడ మొత్తం కొండలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనం అసలు అక్కడ వెళ్ళి ఏం చేసుకుంటాం అని చెప్పారు. ఇప్పుడు పార్లమెంట్ రోజు వాజ్ తమిళనాడు నుంచి ఒక ఎంపీ ఉన్నారు, ఆయన చెప్పారు నా తల మీద ఒక ఎంటిక కూడా లేదు, తల కోసేయమంటారా అని అడిగారు. ఉమ్, లాజిక్ అదే కదా నెహ్రూ యూజ్ లాజిక్. అక్కడ ఏం లేదు మనం ఇచ్చేద్దాం, వై షుడ్ యూ గివ్ టు చైనా? వాళ్ళు క్లెయిమ్ చేస్తారు, వాళ్ళు మొత్తం భారతదేశాన్ని క్లెయిమ్ చేస్తారు వాళ్ళు కావాలంటే. అంటే మీరు ఇచ్చేస్తారా? ఈ నెహ్రూ బ్లండర్ ఎక్కడ వచ్చిందంటే పవన్ గారు, ఈ హిందీ చీనీ బాయ్ బాయ్ అని చెప్పి, అది అవును. మీకు గుర్తుంటుంది.
ఈ పెద్దగా కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఆయన. అది దాంతోనే జరిగిన బ్లండర్స్ అంతా. ఎందుకంటే 62 కానీ 65 వార్లో వీళ్ళు గుంజుకెళ్ళిన టెరిటరీ ఇది. మనం ఏం చేయలేదు దాన్ని. వి యాక్సెప్టెడ్ ఇట్ యాస్ అ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. పాకిస్తాన్ వైపు ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్, చైనా వైపు మనం LAC. పర్మనెంట్ లైన్ గుంజేసుకున్నాం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఎల్ఏసి. విచ్ ఇస్ అ మిస్టేక్. ఇప్పుడు కూడా చైనా కావాలని చెప్పి అక్కడ ప్రొవోక్ చేస్తాం. గల్వాన్లో జరిగినప్పుడు మన కర్నల్ గారు చనిపోయారు చూడండి, కర్నల్ బాబు చనిపోయినప్పుడు కూడా అదే జరిగింది అక్కడ. ఇప్పుడు కూడా చైనా రెగ్యులర్గా ప్రొవోక్ చేస్తుంటారు కావాలని చెప్పి. ఎందుకంటే ఆ టెరిటరీ మనదే. మన టెరిటరీలో వాళ్ళు వచ్చి కూర్చొని రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటాడు, ఓ వాళ్ళు 4 కిలోమీటర్ ఇక్కడ వచ్చింది, మోదీ ఏం చేయలేదు. అరే మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ 35,000 స్క్వేర్ కిలోమీటర్ ఇచ్చేసారా, పంజాబ్ సైజు ఉన్న టెరిటరీ ఇచ్చేసారు ఆయన చైనాకి. అది చాలా స్ట్రాటజిక్గా ఉండే. అది ఉంటే మనకి చాలా మటుకు యాక్సెస్ ఉంటుంది. ఇటువైపు కూడా చూడండి, జమ్మూ కాశ్మీర్లో మన దగ్గర సోకాల్డ్ మన ఆల్ ఆజాద్ కాశ్మీర్ మన పిఓకే మన చేతిలోనే మనకి ఆఫ్ఘనిస్తాన్ యాక్సెస్ డైరెక్ట్గా వస్తుండే. తన నడిమిట్లో ఉన్న కారకోరంని అమ్మేశారు పాకిస్తాన్ చైనాకి, సో దట్ దే కెన్ గెట్ అన్ యాక్సెస్ ఇన్ టు పాకిస్తాన్ డైరెక్ట్లీ వితౌట్ గోయింగ్ త్రూ జమ్మూ కాశ్మీర్. కారకోరం హైవే కట్టుకున్నారు వాళ్ళు. సో హిస్టరీ నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఎప్పుడు చెప్తారు చూడండి ఇంగ్లీష్లో, ఇఫ్ యూ డోంట్ లెర్న్ ఫ్రమ్ హిస్టరీ యూ విల్ రిపీట్ ఇట్. ఇట్ విల్ హ్యాపెన్. ఇంకా జరుగుతుంది. మన హిస్టరీ నుంచి నేర్చుకోవాలి. చైనా ఇట్లాంటి దేశం ఇప్పుడైతే ఓకే రైట్ నో కొంచెం క్వైట్గా ఉంది, ప్రాబ్లం లేదు. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మిగతాది. తైవాన్ వైపు కానీ ఎకానమీ వైపు చాలా ఇష్యూస్ ఉన్నాయి చైనాలో. అది కాకుండా జీ జింగ్ పిన్ కూడా ఏదో పవర్ స్ట్రగుల్ నడుస్తుంది అక్కడ. కొన్ని జనరల్స్ని సాక్ చేశారు, కొంతమందిని జైలు చేసేసారని చెప్తున్నారు. చూడాలి. ఇప్పుడైతే అక్కడ ఏం జరగట్లేదు, కానీ రేపు జరగచ్చు. 65లో మనం చూసాం, పంచశీల్ అని చెప్పి నెహ్రూ తిరిగారు తీసుకొని. ఏమైంది లాస్ట్లో? మనకి ఎంకరేజ్ పొడిచారు వాళ్ళు, చైనా వాళ్ళు వచ్చి. కృష్ణమేనోన్ బ్లండర్ అది యాజ్ అ డిఫెన్స్ మినిస్టర్. తర్వాత రాజీనామా చేశారు, అది ఇంకోటి మాట. కానీ ఆ రోజు మన తుపాకీ లేకుండా, షూస్ లేకుండా, వింటర్ క్లోదింగ్ లేకుండా మన సోల్జర్స్ని పంపించారు. వాళ్ళు ఫాట్ లైక్ హెల్, డౌటే లేదు దాంట్లో. బ్యూటిఫుల్, చాలా బాగా. ఒక్కొక్కరు లాస్ట్ దాకా చనిపోయినారు, వాళ్ళ దాకా కొట్లాడారు వాళ్ళు. 200 మంది, 100 మంది అంతా. కానీ ఏంటి, వాట్ ఇస్ ద యూస్? దట్ ఇస్ ద క్వశ్చన్. లెసన్స్ నేర్చుకున్నాం. దాని తర్వాత చాలా మటుకు రివ్యూస్ జరిగింది ఇండియన్ ఆర్మీలో. మనం ఏం చేయాలి, మన ఆర్మీని మోడర్నైజ్ చేయాలి, అంతా చేశారు. కానీ ఆ రోజు నెహ్రూ చేసిన బ్లండర్తో మనం ఇవాళ కూడా మనం వీఆర్ రియలీ స్ట్రగ్లింగ్. అది కాకుండా మీకు డైలాగ్ గుర్తుంటుంది, సర్దార్ పటేల్ గురించి నెహ్రూకి చెప్పినాడు ఒకసారి కాశ్మీర్ గురించి. అప్పుడు ఆయన యునైటెడ్ నేషన్స్కి వెళ్దామన్నారు, ప్లెబిసైట్కి. అంటే వాళ్ళకు అక్కడున్న ప్రజలు ఎన్నుకుంటారు, భారతదేశంలో ఉండానా పాకిస్తాన్లో, ఎవరు అడిగారండి? వాళ్ళు అడగలేదు, అక్కడున్న ప్రజలు అడగలేదు. ఈయన షేక్ అబ్దుల్లాతో గేమ్ ఆడి దో ప్రధాన్ దో నిషాన్ పెట్టుకున్నారు, ఇద్దరు ప్రైమ్ మినిస్టర్. ఆలోచించండి, జమ్మూ కాశ్మీర్కి ప్రైమ్ మినిస్టర్ ఉండే. దాని తర్వాత వీళ్ళందరూ శ్యామప్రసాద్ ముఖర్జీ వీళ్ళందరూ గొడవ చేసిన తర్వాతనే ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అని చేశారు అక్కడ. కానీ 2 ఫ్లాగ్లు ఉండే మొన్నదాకా, ఆర్టికల్ 370 తీసేదాకా 2 ఫ్లాగ్లు. ఆలోచించండి, వాళ్ళ ఫ్లాగు మన ఫ్లాగు. మన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అంతా పనిచేయదు జమ్మూ కాశ్మీర్లో మొన్నదాకా, 370 తీసేదాకా. మన దగ్గర ఒక్కొక్క కాంగ్రెస్ లీడర్ అయిన ఎవరైనా ఆబ్జెక్ట్ చేశారండి? ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఆబ్జెక్ట్ చేశారా? చేయరు. వాళ్ళదే కదా పార్టీ అది. అక్కడ అటువైపు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, ఇటువైపు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇది ముందు నుంచి ఎట్లా ఉంది. సో మనం అప్పుడున్న అక్సాయ్ చైన్ ఇచ్చేసింది, తప్పు చేసాం. ఇట్స్ మేజర్ బ్లండర్. ఇప్పుడు మనం ఏం చేయలేం దాని గురించి, అన్ఫార్చునేట్లీ. అంటే ఒక డిప్లొమాటిక్గా ఒక విజయంగా మనం చెప్పొచ్చా? ఎందుకంటే పాకిస్తాన్ నుంచి ఏదో రూపంలో కొన్ని మనకి చికాకులు ఇవన్నీ కూడా ఎదురవుతుంటాయి కదా. కార్టోగ్రాఫిక్ విక్టరీ ఇది. ఇట్ ఇస్ అ మ్యాప్ విక్టరీ మనకి. వాళ్ళు దాని తర్వాత యూఎస్ రేపు మరి కొత్త మ్యాప్ వేస్తే మనం చేయలేం, కానీ అప్పుడు మళ్ళీ ఎడుకోవాలి మనం. కానీ ఇప్పటికైతే రైట్ నో దిస్ ఇస్ ద సిచ్యువేషన్.